హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. జనవరి 1 నుంచి అమలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎస్ పెన్షన్దారులకు ఒక పెద్ద అప్డేట్ అందుబాటులో రానుంది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థకు ఆమోదం తెలిపింది. దీంతో చాలా మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. వచ్చే ఏడాది నుంచి 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు సైతం లబ్ధి చేకూరనుంది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఆమోదం అనేది ఈపీఎఫ్ఓ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీ ద్వారా పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక లాంగ్ పెండింగ్ సవాళ్లను పరిష్కరిస్తుంది, ఒక సమర్థమైన పంపిణీ యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. తాజా నిర్ణయం ప్రకారం జనవరి 1, 2025 నుండి భారతదేశంలో ఎక్కడైనా పెన్షనర్లు ఏదైనా బ్యాంకు నుంచి ఏదైనా బ్రాంచ్ ద్వారా డబ్బులను స్వీకరించగలరు. సిపిపిఎస్ ద్వారా పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ అవసరం లేకుండా భారతదేశం అంతటా పెన్షన్ పంపిణీ చేసేందుకు ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుంది. ఒక పెన్షనర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినప్పటికీ లేదా వారి బ్యాంక్ లేదా శాఖను మార్చినప్పటికీ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ ద్వారా పెన్షనర్లు సులభంగా వారి పెన్షన్ పొందుతారు. పదవీ విరమణ తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లే పెన్షనర్లకు ఇది గొప్ప ఉపశమనం కలిగిస్తుంది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వికేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఉంది. ఇందులో భాగంగా ప్రతి ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయం కేవలం 3 నుండి 4 బ్యాంకులతో మాత్రమే అసోసియేట్ అయి ఉండేది. ఇప్పుడు కొత్త సిపిపిఎస్ టెక్నాలజీ ద్వారా పెన్షనర్లు ఎలాంటి అథెంటికేషన్ కోసం బ్రాంచ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద పెన్షన్ కావాలి అనుకునే వారు అర్హులైన వారు ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉండాలి. 10 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి ఉండాలి. 58 ఏళ్ల వయసు నిండి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.